కొత్త సీఈసీ నియామకం రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ అర్ధరాత్రి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభ్ కాదని అది మృత్యుకుంభ్ అని విమర్శించారు సీఎం మమత. యూపీ సర్కార్ వీఐపీల భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇవ్వడం లేదన్నారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు కూటమి నేతలు. మోదీ సర్కార్ చేపట్టిన కొత్త సీఈసీ నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఈసీని ఎన్నుకునే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్డీఏ సర్కార్ విధానాలు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. మహాకుంభమేళా సక్రమంగా నిర్వహించడంలో యూపీ సర్కార్ విఫలమైందన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభ్ కాదని అది మృత్యుకుంభ్ అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కుంభమేళాపై మాట్లాడారు మమత. కేంద్రం, యూపీ సర్కార్ అసమర్థ విధానాలతో మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. యూపీ సర్కార్ కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్యుల భద్రతను గాలికి వదిలేసిందన్నారు మమతా బెనర్జీ. মহাকুম্ভ আমি নাইবা বললাম, ওটা এখন মৃত্যু কুম্ভ হয়ে গেছে, মৃত্যু কূপের মতো। আমি মহাকুম্ভকে সম্মান করি, আমি শ্রদ্ধা জানাই, পবিত্র গঙ্গা মাকে আমি সম্মান করি। బీహార్లో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో రోజుకు 200కు పైగా బుల్లెట్లు పేలుతున్నాయన్నారు. సీఎం నితీష్ కుమార్ అసమర్థ పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కంకర్బాగ్లో దుండగుల కాల్పులు ఎన్డీఏ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు తేజస్వి. ऐसा कोई दिन नहीं है जहां बिहार में 200 राउंड से भी कम जो गोलियां जो है वो नहीं चलती है। प्रतिदिन जो है पटना में हर जगह अपहरण हो, कई जगह आप देखिए थानाओं में हिरासत में लोगों की पिटाई होती है, मौतें होती हैं, उसका कोई जवाब नहीं दे पाता। क्रिमिनल डिसऑर्डर हो गया है लॉ एंड ऑर्डर का, हम बार बार कह रहे हैं. తొక్కిసలాట ఘటనలపై వాస్తవాలను కేంద్రం దాస్తుందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్లో జరిగిన ఘటనలపై నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహాకుంభమేళాలో దాదాపు 6,000 మంది తప్పిపోయారని, వారు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే లాంటి వారు మహాకుంభమేళాకు వెళ్లినా చేసిన పాపాలు తొలగిపోవన్నారు సంజయ్ రౌత్. రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు వ్యతిరేకంగా ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు.